పాటలలో, సోషల్ మీడియాలో, ఇతర చోట్ల వస్తుంది. కానీ జాతిపిత గద్దరు అని ప్రకటిస్తే ఒక భిన్నమైన మార్పు తెలంగాణ రాష్ట్రంలో 100 ఏళ్ళు ఉండబోతుంది. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. జాతిపిత గాంధీ ఎందుకయ్యాడు? నెహ్రూనో సర్దార్ పటేలో ఎందుకు కాలేదు? తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా గద్దరే ఎందుకు కావాలి? ఇతర రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎందుకు కాలేరో 4 వాక్యాలలో చెప్తాను నేను. గాంధీ ఎప్పుడూ దేశంలో రాజకీయ అధికారంలో లేడు. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కూడా లేడు, ఒక్కసారి కొద్ది రోజులు తప్ప. కానీ దేశ స్వాతంత్ర్య పోరాటానికి కావలసిన కొన్ని నిర్దిష్టమైన సిద్ధాంతాలను తయారు చేశాడు. ఈ దేశం ప్రజాస్వామ్యంగా బతికి ఉండడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్దిష్టమైన సిద్ధాంతాలను, రాజ్యాంగాన్ని తయారు చేశారు. అయితే గాంధీ కాంగ్రెస్లో ఉన్నాడు కనుక ఆయనను 1948లో నాథూరామ్ గాడ్సే కాల్చి చంపిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి, మహాత్మా గాంధీని జాతిపితగా డిక్లేర్ చేశాడు. చేసిన తర్వాత ఆయన సమాధి దగ్గరికి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ విదేశస్తుడు వచ్చినా కూడా గాంధీ సమాధి దగ్గరికి పోయిన తర్వాత కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఈ జాతిపిత చర్చ మొదలైంది. ఎట్లా మొదలైందో తెలుసా మీకు? కాళేశ్వరాన్ని కట్టడానికి 1,00,000 కోట్లు దోపిడీ చేయబడ్డది అని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ప్రకటించింది. దాని మీద గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేసీఆర్కి ఆయనను ఎగ్జామిన్ చేయడానికి పోలీస్ అధికారుల ద్వారా సిట్ వేశారు. వేసినప్పుడు ఆయన కొడుకు ఆధ్వర్యంలో ఉన్న పార్టీ, ఆయన బంధువులు ఆ పార్టీలో ఉన్నారు, వాళ్ళందరూ తెలంగాణ జాతిపితనే పోలీసులు విచారిస్తారా అని ప్రకటించారు. అప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ, ఎవరికి నువ్వు జాతిపితవు, నువ్వెవ్వరు జాతిపితవు కావడానికి, దోపిడీ చేసినోడు జాతిపిత ఎట్లా అవుతాడు అని ప్రకటించారు. కానీ ఆ జాతిపిత అనే సీటు ఖాళీగానే ఉన్నదట. ఇంకెవ్వరినో దానికి సరిపోయే వ్యక్తిని అందులో కూర్చుండబెట్టకపోతే రేవంత్ రెడ్డి గారు రేపు మళ్ళా కేసీఆర్ వస్తే తనే డిక్లేర్ చేసుకొని జాతిపిత అవుతాడు. మీరు అన్నంత మాత్రాన ఆగడు. అప్పుడు మేము ఆలోచించాం, కేసీఆర్కు అర్హతలు ఉన్నాయా లేదా ఇంకెవరికన్నా ఉన్నాయా అంటే, జాతిపితకి ఏమి లక్షణం ఉండాలి? మొట్టమొదలు నిరంతర కాలంగా ఒక ప్రాంత విముక్తి కోసం తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, తన ఆలోచన విధానాన్ని అన్నిటినీ ఒక విముక్తి కోసం పోరాడిన వ్యక్తికి ఒక అర్హత ఉంటుంది. రెండవది, దానికోసమే ప్రాణాలు బలిపెట్టిన వ్యక్తికి కూడా అర్హత ఉంటుంది. తర్వాత అధికారంలో లేకుండా తన కుటుంబాలకో తన బంధువులకో ఆస్తుల కోసమో దోపిడీ చేయకుండా ఉండే వ్యక్తికే అర్హత ఉంటుంది. గాంధీ మనవలు నాకు తెలుసు. గాంధీ మనవలు కానీ కొడుకులు కానీ అధికారంలోకి రాలే. అట్లాగే గాంధీ కాల్చి చంపబడ్డాడు. తర్వాత
ఆనాటి ప్రధానమంత్రి గాంధీని జాతిపితగా డిక్లేర్ చేశాడు.